వల్ల రాబోయే విద్యార్థులు ఏదైతే ఉందో ఆ తరమంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సక్రమమైన వాళ్ళు, యోగ్యులు, అర్హత కలిగిన వాళ్లకు ఆ పరీక్షల ద్వారా ఎంపిక కాకుండా స్పోర్ట్స్ కోటా ద్వారా కావచ్చు, అవుట్సోర్స్ ద్వారా లీక్ అయిన సందర్భాల్లో కావచ్చు, చాలా అయోగ్యులు, అర్హత లేని వాళ్ళు ఈ వ్యవస్థలోకి వస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా రాబోయే విద్యార్థుల తరమంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూస్తే దేశంలో ఏం జరిగింది, నీట్ సక్రమంగా జరగనప్పుడు దాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ కేసు ఉన్నారు. మళ్ళీ నీట్ పరీక్షని నిర్వహించి మళ్ళీ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇవేవీ జరగలేదు. మేము డబుల్ ఇంజన్ సర్కారు, ట్రిపుల్ ఇంజన్ సర్కారు అని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలాంటి పద్ధతులు తీసుకున్నారో ఆ పద్ధతులను ఇక్కడ పాటిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ జవాబుదారీతనంతో మన విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయాలా లోకేష్ బాబు గారని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అస్థినలో, ఢిల్లీలో ఏదైతే తెలుగు భాష తెలిసిన చాలా కాక్రోచ్లు అక్కడ పాల్గొన్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా కాక్రోచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నీట్ ఏదైతే మెగా డిఎస్సి అక్రమాలకు, అవినీతికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయో దాన్ని రద్దు చేయకపోతే అలాంటి కాక్రోచ్లే ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని నేను హెచ్చరిస్తున్నాను. అంత స్థాయికి తీసుకురాకముందే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి, తిరిగి మెగా డిఎస్సి నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఇది ప్రాథమికమైన ధర్మం. ఏదైతే అనుమానాలు వచ్చినాయో ప్రభుత్వము వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరము, దోషులను శిక్షించాల్సిన అవసరము, తిరిగి మెగా డిఎస్సిని నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎదురుదాడికి దిగి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ ప్రభుత్వము కాలం గడిపింది. ఏమవుతుంది, ఒక మంత్రి గారు రాజీనామా చేస్తే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే జవాబుదారీతనం లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే కేంద్ర మంత్రి గారు ఇదే పరిస్థితుల్లో కేవలం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయలేకపోవడం మీదనే రాజీనామా చేసి ఉన్నారు. కాబట్టి అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి దారితీసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగుల తరపున, ప్రజల తరపున, మా పార్టీ తరపున కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. లోకేష్ గారు తక్షణము రాజీనామా చేసి తన శక్తి ఏముందో, తన నిజాయితీ ఏముందో దాన్ని నిరూపించుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఒక చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే వీళ్ళు ఎందుకండి? ఎన్ని వేల ఉద్యోగాలు అవి డిఎస్సి ఉద్యోగాలు? 13,000 ఉద్యోగాలు కావచ్చు. కానీ 1,13,000 ఉద్యోగాలు మేము సెక్రటేరియట్ల కోసము ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించిన సందర్భాన్ని కూడా మీరు చూసి ఉన్నారు. ఎప్పుడైనా కూడా పోటీ పరీక్షల్లో యోగ్యులైన వాళ్ళే రావాలి, అర్హత ఉన్న వాళ్ళే ఉద్యోగాలలోకి రావాలి. కానీ అక్రమాల ద్వారానో ఏదో అవినీతి పాల్పడుతున్న స్పోర్ట్స్ కోటా ద్వారానో లేకపోతే ఇంకా ఎన్నో విషయాల మీద మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. వీటితో లీక్ అయిన సందర్భాల్లో కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ ఎక్కడెక్కడ ఏ జరిగినాయి అనేది ఆధారాలతో సహా పెట్టిన సందర్భంగా ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరిపించి ఈ మెగా డిఎస్సి ఏదైతే నడుస్తుందో దీన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాను. అన్నిటికంటే ముందు కూడా లోకేష్ బాబు గారు రిజైన్ చేయాలని నేను కోరుతున్నాను. ఒక విద్యాశాఖ మంత్రిగా మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడమే చేతగానప్పుడు మీరు ట్రిపుల్ ఇంజన్ సర్కార్లో భాగమై ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఈరోజు చేసి ఉన్నారో, కేంద్ర మంత్రి గారే దేశానికంతా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారే జవాబుదారీతనంతో అలాగే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా నీ బాధ్యత, మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి తక్షణం మళ్ళీ మెగా డిఎస్సిని నిర్వహించాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఇందాక అదే కదా చెప్పాను, అర్హత లేని వ్యక్తుల్ని విద్యారంగంలోకి పంపడం వల్ల చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి అర్హత లేదో అంతగా వాళ్ళు అయి ఉంటే మళ్ళీ రెండోసారి నిరూపించుకుంటారు. వాళ్ళ అర్హత లేదని కదా మేము చెప్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆధారాలతో చూపుతున్నప్పుడు వీళ్ళు కనీసం చెవిన కూడా పెట్టకుండా వాళ్ళు ముందుకెళ్ళారు. అసలు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి అర్హత ఉందో లేదో చూసుకొని కదా వాళ్ళు ఉద్యోగాలకు ముందు పంపాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది అంత తొందరగా పంపాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అవినీతి బయటపడుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, వాళ్ళతో డబ్బులో ఇంకోటో తీసుకొని ఉన్నారు కాబట్టి అంత తొందరగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారని నేను అనుకుంటున్నాను.